ఇప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఇందిరమ్మ పాలనలోనైతే మాకు యూనివర్సిటీ వచ్చిందో అదే ఇందిరమ్మ పాలనలోనే అన్యాయంగా 400 ఎకరాలు మా భూమిని లాక్కుంటున్నారు. ఒకటి మేడం చెప్పండి, యువత ఎంతో మంది చదువుకుంటున్నారు, ఉపాధి కల్పించడానికి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తా అని చెప్తున్నది. ఉపాధి కల్పించడానికి భూమి ఇంకెక్కడ దొరకలేదా రేవంత్ రెడ్డి నీకు? మన తెలంగాణలో భూమి ఎక్కడా లేదా? చదువుకుంటున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే నువ్వు భూమిని లాక్కుండా నాకు కబ్జాలు చేస్తున్నావు. విద్యార్థులు ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ మా మీదనే ఏడుస్తారు. ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం భూమిని సేకరిస్తుంది, వాళ్ళకి ఎందుకు బాగా అన్యాయంగా భూములు లాక్కోవడానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దొరికాయా? అంటే వాళ్ళు ఆక్రమించుకోవడానికి ఎక్కడైనా భూములు కనిపిస్తాయి, వాళ్ళ పర్సనల్ గా ఆక్రమించుకోవడం దొరికిన ల్యాండ్ ని. కానీ ఇది ఓన్లీ కంపెనీస్ కోసం జాబుల కోసం. అంటే మా ల్యాండ్ లేకుండా మేము ఎక్కడ చదువుకోవాలి? మేము చదువుకోవడానికి కదా కడుతున్నారు. బిల్డింగ్స్ కట్టుకోవాలంటే మాకు ల్యాండ్ ఉండాలి కదా. హాస్టల్స్ లేకపోయినా, ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ లేకపోయినా, ల్యాబొరేటరీస్ లేకపోయినా, ఫెసిలిటీస్ లేకపోతే మేము ఎలా చదువుకుంటాము? కొన్ని నేషనల్ స్థాయిలోనైనా సరే ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్ ఉండాలి కదా. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇలాగా పడి కబ్జాలు చేస్తే దారుణం కదా. అంటే జీవవర్ణానికి ఎలాంటి హాని కలుగుతుందని అభివృద్ధి చేస్తున్నారు. చాలా జింకలు, పక్షులు, టార్టాయిసెస్, చాలా వెరైటీస్, నియర్లీ 500+ స్పీసీస్ ఉండేయండి మా క్యాంపస్ లో. అన్ని చనిపోతున్నాయి, అయినా సరే కళ్ళు కనిపించట్లేదు రేవంత్ రెడ్డికి. విద్యార్థులు కొన్ని గుంటనక్కలు నడిపిస్తున్నాయి. ఆ గుంటనక్కలు ఎవరో కాదు, ఎన్ఎస్సీ గుంటనక్కలు ఉన్నాయి కదా, వాళ్ళనే అన్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్ కబ్జా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎన్ఎస్సీ వాళ్ళు కనిపించడం కూడా కనిపించట్లేదు. మా ల్యాండ్ కోసం మేము ఇంత పోరాటాలు చేస్తున్నాం, కానీ ఎన్ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాంపస్ లో వాళ్ళ వల్లనే ఇదంతా స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడానికి వచ్చిండు, వచ్చి రాగానే ఇంకా యూనివర్సిటీ ల్యాండ్ మీద కనపడింది, ఇప్పుడు కబ్జాలు చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీధర్ బాబు అంటాడు మేము 1 ఇంచ్ ల్యాండ్ తీసుకోమా అంటాడు. రేవంత్ రెడ్డి వచ్చి అంటాడు మొత్తం అంతా ల్యాండ్ మాదే అంటాడు. శ్రీధర్ బాబు మేము ఏం తీసుకోమో మేము హామీ ఇస్తున్నాం అది. ఇవన్నీ గాలిలో మాటలు చెప్తున్నారే తప్ప ఏ ఒక్కరు ముందుకు రావట్లేదు. బట్ మీకు విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళందరూ ఇక్కడ ఆల్యూమిని స్టూడెంట్స్, అయినా సరే వాళ్ళు మాకు ఏం హెల్ప్ చేస్తలేదు. మా దగ్గర నుంచి లాక్కుంటున్నారు ల్యాండ్. ఇంకా హెచ్యువిసి మొన్నటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ గానే ఉన్నాడు. ఇప్పుడేమో నోటీసులు మళ్ళీ నేను ఇచ్చి అంటున్నాడు, బయోడైవర్సిటీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని చెప్తున్నాడు. మొన్నటి వరకు సర్వే చేశారని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు, మళ్ళీ నేను నోటీస్ లో ఏంటంటే సర్వే ఏం చేయలేదు అని చెప్పి అఫీషియల్ నోటీస్ ఇచ్చాడు. వీళ్ళు కూడా విద్యార్థులతో ఆడుకుంటున్నారు, యూనివర్సిటీ ల్యాండ్ భూమితోనే వీళ్ళు ఆడుకుంటారు. అది కూడా చెప్పొచ్చు, ఎందుకంటే నాన్ స్టాప్ గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం కాబట్టి. సర్వే ఇంకా ఇప్పుడు జూలైలో 2024 లో సర్వే చేస్తారని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మెన్షన్ చేసింది, కానీ సర్వే అది ఏం చేయలేదని చెప్పి మేము ప్రొటెస్ట్ అవన్నీ చేస్తుంటే ఆ బేస్ లోనే రిలీజ్ చేస్తారు నిన్న. మరి చూడాలి మరి ఏమైనా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారని ప్రభుత్వం చెప్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ అయిపోయింది, అది 400 ఎకరాలు మా భూమి. 2000 లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మేము 400 ఎకరాస్ ఐఎంజీ బరదాకి ఇచ్చాం. అప్పుడు మాకు కంపెన్సేషన్ కింద 594 ఎకరాస్ రావాలి, కానీ మాకు అందులో సగమే వచ్చింది. 390+ ఎంత వచ్చింది, 140 ఎకరాస్ మాకు ఇవ్వలేదు. ప్లస్ అది 140 ఎకరాస్ ఇవ్వలేదు, ప్లస్ ఇంకోటి నియాబ్కి ఇచ్చినాము 100 ఎకరాస్, టిఫర్కి 160 ఎకరాస్ ఇచ్చాం. మొత్తం మీద అంతా కౌంట్ ఎంత అవుతుంది రేవంత్ రెడ్డి? 400 ఎకరాస్ ఆల్రెడీ తీసేసుకున్నాం. మళ్ళీ ఆల్రెడీ తీసేసుకున్నది కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి మళ్ళీ ఇంకా 400 ఎకరాలు రాకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్టూడెంట్స్ ఎలా కనిపిస్తున్నా నీకు? మేము చూస్తూ ఊరుకుంటాం. మా స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి, మాతో పెట్టుకుంటే కనుక నిన్ను గది దించే వరకు మేము నిద్రపోం. దేనికైనా సరే మేము సిద్ధమైపోయి మరి ప్రొటెస్ట్ చేస్తామండి. దేనికైనా మేము రెడీ. రాడి చార్జ్ అరెస్ట్ చేసిన ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి, కానీ మా ల్యాండ్ మీరు అన్యాయంగా లాకుంటే మాత్రం మేము ఊరుకునేదే లేదు. సింపుల్ అన్న, ప్రభుత్వానికి సంబంధించింది కాకుండా అయితే ఏది ఉండదు ఇక్కడ తెలంగాణ, అంతే కదా. ఇప్పుడు అది గ్రీనరీ ఫారెస్ట్ ఉంది టోటల్ గా, అక్కడ ఎన్నో ఎనిమల్స్, ఎన్నో బర్డ్స్ అన్ని ఉన్నాయి. ఎకో సిస్టమ్ కి దెబ్బతినేది ఏదైనా ప్రభుత్వం చేసేది పని కాదు. అది హెచ్యుదా లేకపోతే ప్రైవేట్ దా, ప్రభుత్వాన్ని దాని మాట కాదు.
అసలు ప్రభుత్వానికి ఎకో సిస్టమ్ ని డిస్టర్బ్ చేసే అవసరం లేదు కదా. ఎన్నో బీడు భూములు ఉన్నాయి డెవలప్ చేయడానికి. అరే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండు, అవి చేయడానికి ఇంకా పని ఆయన పైసలు లేవు. 7,49,00,000 కోట్లతోటి అప్పుల పాలై ఉన్నాం. నెలకి 18,000 కోట్లు ఆదాయం అని ఆయననే చెప్పిండు. దాంట్లో 6,500 కోట్లు ఆయననే కడుతున్నా అని చెప్పిండు. ఇప్పుడు దాంట్లో మళ్ళా పథకాలని ఫ్రీ పథకాలు అవన్నీ పెడుతున్నాడు. ఈయన డెవలప్మెంట్ ఏం చేస్తాడన్నా? ఒక కంపెనీ సరిగ్గా తీసుకొని రాలే, అన్ని వేల కోట్లని ఇన్ని వేల కోట్లని రూపాయి ఆదాయం లేని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. ఆ ఎకో సిస్టమ్ ని డిస్టర్బ్ చేసే అవసరం ఆయనకు లేనే లేదు. కానీ ఆయన కావాలని ఎందుకు చేస్తున్నాడు? ఇదేదో లోపల జరుగుతున్న పొలిటికల్ తీరమే కదన్నా. ఎవరో పైసలు ఇస్తే నడిపించే కదా. పర్యావరణాన్ని పరిరక్షించడానికి హైడ్రాని తీసుకొచ్చినాం, మేము అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తా ఉన్నాడు కదా. అన్న హైడ్రా కంటే ముందు కూడా హైడ్రా ఉంది, కానీ హైడ్రా అనే పేరు కాకుండా వేరే పేరుతో ఉండే గవర్నమెంట్. అప్పుడు ఏ ప్రజలకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయలేదు, డెవలప్మెంట్ జరగలేదు అన్న. హైదరాబాద్ లో టాప్ ఇన్ఫ్రా కాలేదా? ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టించిండ్రు, హైడ్రాన్ తీసేసేసిర్రు అన్న. అట్లయితే హైడ్రాన్ చేసేడుంటే ఎన్నో కాలేజెస్ మన చెరువు ఒడ్డుల మీదనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఓవైసీ కాలేజ్ ఉంది, అన్ని కాలేజ్ లోనే ఎవడైనా మేము అంటుండే అన్న. పెద్దల దగ్గరికి ఎందుకో, పెద్దల దగ్గరికి ఎవడు ఓడు, పేదల దగ్గరికి పోతాడు. ఎందుకంటే 2 రోజులు ఇట్లనే స్ట్రైక్ చేస్తారు, తర్వాత ఎవడేం బీకడు. అదే ధైర్యంతో ఉన్నారు ఈ బట్టి విక్రమార్క, లేకపోతే రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అన్న? పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సిగ్గుచేటు చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి. అసలు కరెక్ట్ ఎలాంటి ప్లేస్మెంట్స్ లేవు. ఇప్పుడు 1.5 year అవుతుంది ఆయన గవర్నమెంట్ వచ్చి, ఎలాంటి పరిపాలన లేదు. అందరికీ అనిపిస్తూనే ఉంది, కానీ జీరో ఆదాయం ఉంది, జీరో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎగ్జిక్యూషన్ ఏం లేదు. కానీ అడ్వర్టైజ్ చూస్తే టాప్ వీక్స్ లో ఉంది. ఇండియాలో అడ్వర్టైజింగ్ లో కాంగ్రెస్ తోపని చెప్పొచ్చు అన్న, ఇంతకంటే ఏం చెప్పనీకి రాదు. ప్రభుత్వం ఓన్లీ విద్యార్థులపైన ఎందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పవచ్చు. మరి మొన్న చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో స్వేచ్ఛను నిర్బంధించే విధంగా సర్క్యులర్లు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఎస్సీలో భూములు ఆక్రమిస్తున్న పరిస్థితి చూస్తాం. దీని గురించి ఏం మాట్లాడతాం? ఓట్ బ్యాంకింగ్ అన్న సింపుల్. తెలంగాణలో స్టూడెంట్స్ పర్సెంటేజ్ వచ్చేసి 20 to 25% ఉంది. 60 to 65% ఆఫ్ ద పీపుల్ ఫార్మర్స్ ఉన్నారు, అందులో లేడీస్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టు మనకు పథకాలు రిలీజ్ చేయడానికే కదా మనకు గవర్నమెంట్ కూడా అన్ని గ్యారెంటీస్ అవే తీసుకుని వచ్చింది. కొన్ని జాబ్ ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎందుకు ఎఫెక్ట్ పడుతుందన్న? జాబ్ క్యాలెండర్ వచ్చిందని చెప్పిండు. జాబ్ క్యాలెండర్ వల్ల ఏమైనా యూజ్ ఉందన్న? అయిపోయింది 1 year. డిసెంబర్ లోపల మనకేమో చేస్తా అన్నాడు, ఏం చేయలేడు. సో స్టూడెంట్స్ యొక్క ఓట్ బ్యాంకింగ్ తక్కువ ఉంది. 20 to 25% ఓటింగ్ పడకపోతే ఆయనకి ఏం ఫరక్ పడది. అదొక రీజన్ మాత్రమే. ప్రతి ఒక్కరు లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ మీద ఎందుకు చేస్తాడంటే 4 రోజులు స్ట్రైక్ చేస్తారు, తర్వాత కేసులని అవి అని భయపెట్టిస్తారు. స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ పోగొట్టుకోవద్దని అందరు ఆపేస్తారు. ఇక రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ హెచ్సిఏ విద్యార్థుల వెనకాల కొన్ని గుంటనక్కలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇట్లా మస్తు మాట్లాడింది రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి. మొన్న కూడా ఉద్యోగాలు నోటిఫికేషన్ల టైంలో పెంచమని చెప్పి 1560 పోస్టులు గ్రూప్ 1 లో రిలీజ్ చేసిండు. 60 పోస్టుల కోసం స్టూడెంట్స్ ఎవరు కొట్లాడాడు, గవర్నమెంట్ చేంజ్ అయ్యారు. ఈయన 60 పోస్టులు పెంచి 1500 పోస్టులు పెంచుతా అని చెప్పి 60 పోస్టులు పెంచి స్టూడెంట్లు స్ట్రైక్ చేస్తే ఏమన్నాడు తెలుసా అన్న? ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పిండు. ఆయనకు సిగ్గుందా ఇంతనైనా? అసలు స్టూడెంట్స్ ని ఎట్లా బ్లేమ్ చేస్తాడన్న? ఇప్పుడు కూడా అదే చేస్తుంది. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్తలేడు ఇక్కడ. అంటే అక్కడ ఫారెస్ట్ గురించి మాట్లాడుతుంటే వెనక గుంటనెక్కల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి ఆయన సీఎం అయ్యింది, ఏం మాట్లాడుతున్నాడు? పర్సనల్ ఒపీనియన్స్ అని మాట్లాడుతున్నాడు. ఇంకా గుంటనెక్కలు ఉన్నాయో అవన్నీ వాడికి ఎందుకన్నా? సరే ఎవడో ఉన్నాడు లేడు అవన్నీ వాడికి ఎవరికి తెలియదు. సో మనకు తెలియదు, మనం జడ్జ్ చేయడానికి రాదు. అరే సీఎం గా నువ్వేం మాట్లాడుతున్నావు భయ్? ఆడ ఫారెస్ట్ జేసీబీలతో ఎక్కిస్తున్నావు, నువ్వేం గీక్కున్నావు ఆడ? అది మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి వచ్చి అసలు మాట్లాడతలేదు, ఇప్పటికి కూడా ఏం లేదు. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. అంటే అడవులను నిర్బంధించే ప్రయత్నంలో ఎమ్మెల్యే అయితే అరుస్తున్న పరిస్థితి మనం చూసాం కదా. అన్న ఇప్పుడు అడవుల సంఖ్య తెలంగాణలో చెట్ల సంఖ్య తగ్గిపోతుందని మొన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది ఎన్విరాన్మెంట్ వచ్చి. ఇండియాలో మొత్తం ఇండియన్ రిపోర్ట్లలో తెలంగాణ ఇస్ ద టాప్ పొజిషన్ లో అడవుల నరకటంలో, చెట్ల నరకటంలో. అది ఏ విధంగా పోయిన ప్రభుత్వం చేసింది, అదే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేస్తుంది. సో మిగతా రాష్ట్రాలలో పోల్చుకుంటే ఒకప్పుడు హరితారం అని మనం ఎన్నో చెట్లు నాటినాం, కానీ చెట్లు నాటడం కంటే ఎన్నో కొట్టేసినా ఎక్కువ ఉన్నాయని మనకి ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ ఇచ్చింది రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ లో. కానీ దానికి మనం ఏం చెప్తామన్నా? అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినాడు, కేసీఆర్ ఏం మాట్లాడాడు? ఇలానే స్టూడెంట్స్ ఎంతమంది స్ట్రైక్ చేసిండ్రు, వెళ్ళిపోయినరు కూడా, అంటే కనిపించరు కనుమరుగైపోయినరు కూడా. దాని గురించి ఎవరు మాట్లాడాడన్నా? ఇప్పటికి అదే జరుగుతుంది. ఆ అన్యాయాన్ని దౌర్జన్యాన్ని తగ్గించడానికి మంచి తెలిసిన వ్యక్తి ఉండాలి. ఇప్పుడు కనీసం ఒక అపోజిషన్ లో వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశారో తెలియదు, తప్పు చేసిండ్రు
ఇప్పుడు గవర్నమెంట్ ని ప్రశ్నించడానికి కేటీఆర్ అయితే అట్లీస్ట్ వస్తున్నాడు కదన్న ముందరికి. ఆయనని ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి ఆయనని అక్కడనే ఉంచి ప్రశ్నించకుండా చేస్తున్నాం. అంటే ధర్నాలు చెయ్యండి మీ ఇష్టము ఇక్కడ అనేసి అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇప్పుడు ధర్నాలు చేయకుండా పోలీసులతో ఆపుతుంది.